అది మార్చి 24వ తారీఖు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఉన్నట్టుండి మార్గ మధ్యలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం సృష్టిస్తుంది. ఇక అలా దర్యాప్తుని చేపట్టిన పోలీసులు ప్రాథమికంగా అది యాక్సిడెంట్ అని నిర్ధారించారు. కానీ ప్రవీణ్ పగడాల మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎవరో దీన్ని ప్లాన్ ప్రకారమే చేశారని, వారు ఎవరో కనిపెట్టాలని ఆందోళనకి దిగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని తీవ్రంగా దర్యాప్తు చేయడానికి 4 పోలీస్ బృందాలని అపాయింట్ చేసింది. ఇక అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని పరిశీలించగా అందులో మొదటి టీం సీసీటీవీ ఆధారంగా ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని నిర్ధారించిన కొన్ని అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అందులో కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లు చెప్పినట్లు ముందు నుండి ప్రవీణ్ కి వస్తున్న బెదిరింపు మెసేజెస్, కాల్స్, బైక్ హెడ్ లైట్ పనిచేయకపోవడం, ఆ రోజు రాత్రి 1:30 గంటలకి తన ఫోన్ నుండి మెసేజ్ వెళ్లడం, తనకి కారున్న బైక్ మీద 430 కిలోమీటర్ల దూరం ఎందుకు వెళ్ళాడు, ఇలా చాలా అనుమానాలు ఉన్నప్పటికీ అందులోని 8 పాయింట్స్ ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బెదిరింపు కాల్స్ అండ్ మెసేజెస్. ప్రవీణ్ పాస్టర్గా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని గుడ్డిగా నమ్మొద్దని చెబుతూ అన్య మతాల్లో ఉండే లూప్ హోల్స్ని లాజిక్గా చెప్పడంతో చాలామంది ఇతర మతస్థుల ధర్మకర్తల నుండి, ఫాలోవర్స్ నుండి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. కానీ వాటిని ప్రవీణ్ అంతలా సీరియస్గా తీసుకోకుండా స్పోర్టివ్గా తీసుకుంటూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఒకవేళ ప్రవీణ్ ఈ బెదిరింపుల్ని సీరియస్గా తీసుకొని ఉండుంటే తనకున్న 100 కోట్ల ఆస్తితో సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా అతను మెయింటైన్ చేసేవాడు. ఇక అంతలా కాకపోయినా ఒక నార్మల్ కార్లో డ్రైవర్తో కలిసి వెళ్ళేవాడు. కానీ ఇలా కాకుండా బైక్ మీద సోలోగా వెళ్ళాడంటే ఆ బెదిరింపుల్ని తను ప్రొఫెషనల్గా చూశాడే తప్ప పర్సనల్గా తీసుకోలేదని తెలుస్తుంది.